గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో కల్కి 2 నుండి దీపిక పడుకొని తీసేశారు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ మొత్తం రచ్చ రచ్చ నడుస్తుంది. మొన్న రీసెంట్ గానే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో నుండి దీపిక పడుకును ఒప్పుకోలేదని చెప్పి తీసేసినట్టు కూడా చెప్పాడు. సో అప్పుడు అనుకున్నారు కదా, సందీప్ రెడ్డి వంగ తనకున్న యాటిట్యూడ్ కి, తనకున్న బిహేవియర్ కి ఆమె సెట్ కాలేదు. సో తన తప్పు లేదేమో అన్నట్టుగా అందరూ అనుకున్నారు. బట్ ఇప్పుడు కల్కి వాళ్ళు వైజయంతి మూవీస్ ఎవరైతే ట్వీట్ చేశారో, ఆ ట్వీట్ బట్టి ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే, నిజంగానే ఇప్పుడు అక్కడ తప్పు ఎవరిది అనిపిస్తుందంటే దీపిక పడుకునేది. ఎందుకంటే అప్పుడు సందీప్ రెడ్డి అన్నాడు, తనకు నచ్చినట్టుగా టైం ఇస్తేనే, టైం ఉంటేనే, డేట్స్ ఉంటేనే తనకు షూటింగ్ లో పాల్గొంటా, ప్లస్ తనకు రెమ్యునరేషన్ హైగా ఉంటుంది, ప్లస్ తనకు వీలున్నప్పుడే యాక్ట్ చేయడానికి వస్తుంది. సో ఇలాంటి రూమర్లు చాలా చెలరేగాయి. అప్పుడు సందీప్ రెడ్డిని వంగ రాంగ్ అనుకున్నారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ట్వీట్ చేసిన తర్వాత నిజంగా అనిపిస్తుంది. ఇప్పుడు కల్కి 2 లో కూడా ఈమెను తీసేయడానికి మెయిన్ రీజన్ ఇదే అని అన్నట్టుగా అనుకుంటున్నారు ఇప్పుడు. బట్ ఇంకా వాళ్ళు అఫీషియల్ గా అయితే జస్ట్ తీసేస్తున్నాం అని చెప్పారు, కానీ రీజన్ అయితే చెప్పలేదు. ఎందుకంటే తనకున్న ప్రవర్తన, తనకున్న డేట్స్ ప్రకారం తనకు సెట్ అవ్వట్లేదని, వాళ్ళకి సెట్ అవ్వట్లేదని వాళ్ళు ట్వీట్ చేశారు. అంత పెద్ద మూవీ మేకర్స్ వాళ్ళకి ఎప్పటి నుండో చాలా హిట్స్ లేక, ఆ మూవీ మేకర్స్ కి చాలా సినిమాల నుండి ఎదురు చూసి ఒక కొన్ని సంవత్సరాలుగా కల్కి అనే సినిమాను పైనకి తీసుకొచ్చి ఒక హిట్ లాగా దానికి బ్లాక్ బస్టర్ చేశారు. సో అలాంటి సినిమా నుండి ఇప్పుడు ఆమెను తీసేసినంటే వీళ్ళకి మైనసే. మైనస్ అంటే ఆమె ఫస్ట్ సినిమాలో కల్కి పార్ట్ 1 లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది తనకున్న పాత్రలో. కానీ ఇప్పుడు మళ్ళీ ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారనే ఉత్కంఠ కూడా రేగుతుంది. సో అట్లాంటి టైంలో ఈమెను తీసేయడం కరెక్టా కాదా అని ఇప్పుడు అందరూ ప్రశ్న చేస్తున్నారు. బట్ ఒక విధంగా చూస్తే ఈ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తరపునే నటించాల్సిన దీపి పడుకుని సైడ్ అయిపోయింది. సో అక్కడ ఎలా అయితే దెబ్బ పడ్డదో సేమ్ అదే పాయింట్ ఆఫ్ లో ఇక్కడ కూడా తీసేశారన్న ఆలోచన కలుగుతుంది ప్రతి ఒక్కరిలో. సో ఆమె ప్లేస్ లో అనుష్కని తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఈ ప్రభాస్ కి ఎవరు సెట్ అవుతారనేది ఇప్పుడు వాళ్ళు త్వరలో అనౌన్స్మెంట్ చేస్తారు కావచ్చు. కల్కి 2 కూడా షూటింగ్ రిలీజ్ అయింది. సో దీపిక పడుకునే మాత్రం అప్పుడున్న రోజులలో సందీప్ రెడ్డి అనే తప్పుగా అనుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఆమెకి ఎలా అంటే ఆమెకున్న డేట్స్ లోనే చేసేయాలి, లేకుంటే తనకున్న టైంలోనే ఇవ్వాలి, రెమ్యునరేషన్ మొత్తం హైక్ ఉంటుంది, లేకుంటే ఆమెకు డేట్స్ ఉన్నప్పుడే మనం షూటింగ్ చేసుకోవాలి అన్న థాట్స్ తనకు ఎక్కువ అయిపోయింది. సో ఆ విధంగా తనను తీసేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది. అసలు కల్కి సినిమా దీపిక పడుకునేకు అంతగా బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా తన వంతు పాత్ర ఉన్నదా? అందులో జస్ట్ హీరోయిన్ ఉండాలంటే ఉంది, అంతే తప్ప తనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏం లేదు. అసలు సినిమాకి వెళ్ళిందే ప్రభాస్ అన్న గురించి. ప్రభాస్ అన్న లేని సినిమాకి వెళ్తారా? అన్న కోసమే జస్ట్ సినిమా వాచ్ చేసే వాళ్ళు. హీరో ఎవరైతే మనకేంది, హీరోయిన్ ఎవరైతే మనకేంది అన్నట్టుగానే సినిమా చూసారు తప్ప దీపిక పడుకునే ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళంతా మనకు సంబంధం లేనట్టే ఉంది. కానీ ఇందులో అనుష్క ఉంటే బాగుంటుందని అందరూ చాలా మంది అనుకుంటున్నారు, చూస్తున్నారు కూడా. సో వీళ్ళు తీసేయడానికి మెయిన్ రీజన్ ఇంకా చెప్పలేదు. అప్పటికే సందీప్ రెడ్డి వంగ అంతకుముందు ట్వీట్ చేసినప్పుడే ఇతనుకున్న యాటిట్యూడ్ అది ఇది అని చెప్పి చాలా రూమర్స్ చేశారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ గా క్రియేట్ అయింది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు అనే అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు అని తెలుస్తుంది. కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఆలోచన తీసుకున్నారు. సో త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత స్పిరిట్ ఉంది. అసలు ప్రభాస్ అన్నకి స్టార్టింగ్, ప్రభాస్ అన్న పక్కన ఏ హీరోని పెట్టినా సెట్ అవుతుంది. చూసేది అన్న కోసం, ఏ హీరోని అయితే మనకి ఏంది అన్నట్టుగా ఉంటుంది. అన్న కేవలం ప్రభాస్ అన్న కోసమే సినిమా చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో దీపిక పడుకునే తప్పు ఉందని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే తనకున్న డేట్స్ గానీ, తనకున్న షేరింగ్ గానీ, ఇట్లా అడగడం, తనకున్న టైంలోనే చేయడం, పెద్ద హీరోయిన్ తను మరి. ఎందుకంటే ప్రభాస్ అన్నకున్న డేట్సే ఆ రాజాసాబ్ గానీ, ఇటు కల్కి గానీ, ఇటు సలార్ గానీ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడే. ఆ డేట్స్ కోసం అటు ఇటు కన్ఫ్యూజ్ చేసుకుంటూనే మూవీస్ తీస్తున్నాడు. ఈమెకు హీరోయిన్, ఒక హీరోయిన్ గా ఉండి కొన్ని డేట్స్ ఇవ్వడం, కొన్ని రోజులు ఇవ్వడం పెద్ద పని అయిపోతుంది. సో అందుకే తీసేశారు అనే బదులు పీకేశారు అంటున్నారు అందరు ఎక్కువ. ఎందుకంటే నవ్వుతున్నారు. తనకు అప్పుడు సందీప్ రెడ్డి వంగ చెప్పినప్పుడు అర్థం కాలేదు ఎవరు కూడా, ఇతనే తప్పు అన్నట్టుగా, మన సందీప్ రెడ్డి వంగ తప్పు అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఇప్పుడు వీళ్ళైతే ఇంత పెద్ద మూవీ మేకర్సే తనని తీసేశారని ట్వీట్ చేశారో అప్పటి నుండి చాలా మంది నవ్వుకుంటారు. ఎందుకంటే తన డేట్స్ ఇవ్వదు, ఇచ్చినా కూడా తనకు రెమ్యునరేషన్ హైక్ గా ఉండాలి అన్నట్టుగా చూసుకొస్తారు. ఇప్పుడు కల్కి 2 లో హీరోయిన్ తో అంత సంబంధం లేకుండా ఉంది. ఎందుకంటే ఆడ పాత్ర అనేది మన ప్రభాస్ అనేది ఉంది. అది పెద్ద స్టోరీ కంటెంట్. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క హీరోయిన్ చేంజ్ అవుతూ ఉంటది. సో తినని తీసేయడంలో పెద్ద ప్రాబ్లం లేదని అందరు అభిప్రాయపడుతున్నారు కూడా. సో అంత పెద్ద హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కోసం అయితే కొన్ని రోజులు ఎదురు చూసారు పాపం. కల్కి సినిమా కోసం కమల్ హాసన్ డేట్స్ ఇవ్వడా, తను కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత అంత పెద్ద పాత్రను ఒప్పించడానికి నానా తిప్పలు పడ్డారు వీళ్ళు. ఎన్నో ప్లాస్ తర్వాత వైజయంతి మూవీస్ గట్టి హిట్ కొట్టింది చాలా సంవత్సరాల తర్వాత. ఎవరంటే ఇప్పుడు డైరెక్టర్ ఉన్నా గానీ వాళ్ళందరిని ఎవరు పట్టించుకోరు. జస్ట్ ప్రభాస్ అన్న, అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ లీడ్స్ తన కోసమే సినిమాకి వెళ్తారు తప్ప ఏదో హీరోయిన్ ఉన్నా మాకు సంబంధం లేదు.
సో తనలో పోయిందంటే తనకన్నా మంచి హీరోని పెడతారని అందరూ అనుకుంటున్నారు. ప్రభాస్ అన్నకి తగ్గట్టు అయితే ఇప్పుడు మొన్న అంతమందికి ఈ కొత్త లుక్ల హీరోని కూడా అంత సూపర్ గా ఉంది, సెట్ అయింది. తను కూడా పెట్టొచ్చు, అనుష్కనే పెట్టొచ్చు. సో తనను పోవడం వల్ల పెద్ద సినిమాకి అయితే నష్టం జరగదని అందరూ అనుకుంటున్నారు. ఒక బెస్ట్ ఆప్షన్ గానే తీసుకున్నారని తెలుస్తుంది. సో ఈ ఈ సినిమాలో ఎవరి హీరోయిన్ గా బాగుంటే ఉంటుంది, ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి.